కేరళలో ఏఐ మంత్రిత్వ శాఖ. కేరళ ముఖ్యమంత్రి డివి సతీశన్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వ కేబినెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పీకే కునాలికుట్టిని ఏఐ శాఖ బాధ్యతలు అప్పగించారు. నేడు ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అత్యవసర సమావేశం. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీలోని సేవా తీర్థ్ వేదికగా సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రులతో అక్కడ సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడు కేబినెట్లోకి కాంగ్రెస్. తమిళనాడు రాజకీయాల్లో సుమారు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగస్వామ్యం పంచుకోబోతోంది. టీవీకే నూతన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. నీట్ రీ ఎగ్జామ్ పై కేంద్ర మంత్రి సమీక్ష. నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక సమీక్ష నిర్వహించారు. జూన్ 21న జరగనున్న పరీక్షను కఠిన భద్రతా నిబంధనలతో పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ ఎన్సీఆర్ వ్యాప్తంగా వాణిజ్య వాహన డ్రైవర్ల సంఘాలు నేటి నుంచి మే 23 వరకు నిర్వహిస్తున్న సమ్మెతో ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్స్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునివ్వగా చాలాక్ శక్తి యూనియన్ మద్దతిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.